उनकी फाइनली चौका मार दिया है अपने टीम के लिए। बॉल अच्छी बॉलिंग प्रदर्शन बॉल मारे जब यूजिंग जरा ये तेरे हुए पहले बैट पे बीट होते हुए बैट्समैन ने बीट हुआ। वाइड बॉल का इशारा प्रेम के द्वारा కొట్టినప్పుడు మ్యూజిక్ పెట్టడానికి దయచేసి సహకరించండి। మ్యూజిక్ సిస్టమ్ बॉलर आगे भी लेते हुए बीट होते हुए कीपर की हाथ में गेंद है।
కవిత 32 పరుగులు కావాలి. మీ ఇద్దరు కూడా డైరెక్ట్ దగ్గర రావాలి. 24 బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఉమెన్ టీటీ చూద్దాం ఏం జరుగుతుందో. సౌమ్య వర్సెస్ కవిత 24 బాల్లు 32 పరుగులు. కొత్త బౌలర్ ఆదిలాబాద్ టీం ప్రవీణ్ నాయక్. ప్రవీణ్ స్టార్ చూద్దాం మరి. చాలా చూడడానికి సన్నగానే ఉన్నాడు, మరి ఏం చేస్తాడో చూద్దాం. నిర్మల్ టీంకి అయితే కొంచెం కష్టాల్లోనే ఉంది ఇప్పటికైతే. కవిత టీటీ ఉమెన్ అద్భుతమైన బాల్ తో ఇరుగదీశాడు. వెరీ గుడ్ బాలింగ్ ప్రవీణ్ నాయక్. గుడ్ ఇన్ స్వింగర్, వెరీ అద్భుతమైన ఇన్ స్వింగ్ తో అదరగొడుతున్నాడు. బాల్ మిస్ అయిపోయింది. దీపక్ తన అద్భుతమైన స్కిల్స్ తో అద్భుతంగా పడుతున్నాడు. లో రన్, లో బాల్ చాలా అద్భుతంగా ఇస్తున్నాడు ప్రవీణ్ నాయక్. బాలింగ్ ఇలానే ఇరగదీస్తే నిర్మల్ టీం ఇంకా కష్టాలు తప్పవు. చాలా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు నిర్మల్ టీం. అద్భుతమైన బాలింగ్. క్రికెట్ నెక్స్ట్ మ్యాచ్ రెండు టీమ్స్ కూడా రెడీ ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ నిజామాబాద్ వర్సెస్ జగిత్యాల. బి రెడీ ప్లేయర్స్. లేట్ చేస్తే 8 అవర్స్ మ్యాచ్. అద్భుతమైన బాల్ అప్పీల్ చేస్తున్నాడు కీపర్, కానీ ఎంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. అద్భుతమైన బాల్, వెరీ గుడ్. చాలా చూడడానికి చిన్నగా ఉన్న బాల్ నిర్వహిస్తున్నాడు రవి నాయక్. ఇప్పుడు ఒత్తిడి అంతా ఆదిలాబాద్ టీం మీద వచ్చేసింది. 7 ఓవర్లు అద్భుతమైన బాలింగ్ ప్రదర్శన. ఆదిలాబాద్ టీం ఒక్క ఓవర్లో రిజర్వ్ వెళ్ళిపోయాడు. ఓకే, జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్లో భాగంగా నిజామాబాద్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్లో దాదాపుగా ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల్ అండ్ నిర్మల్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో పార్టిసిపేట్ జరిగింది. 4 జిల్లాల్లో పార్టిసిపేట్ జరిగింది. ఈ 4 జిల్లాల్లో భాగంగా మొత్తం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ పార్టిసిపేట్ అవుతున్నవి. దీనికి ముఖ్య అతిథిగా నిన్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా మా బాసర్ సర్కిల్ సిసిఎఫ్ సార్ గారు, అన్ని జిల్లాల డిఎఫ్ఓలు, మరి అన్ని జిల్లాల ఎఫ్ఆర్ఓలు అండ్ ఆల్ అసోసియేషన్ మెంబర్స్ అంతా సిబ్బంది FSO నుంచి అప్ టు సిసిఎఫ్ వరకు చాలా ఉత్సాహంగా అందరూ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నిన్నటి వరకు దాదాపుగా అన్ని అథ్లెట్స్ పరుగు పందెం సంబంధించి 100 మీటర్, 200 మీటర్స్ అండ్ ఆల్సో వాలీబాల్ కూడా నిన్న గేమ్ కంప్లీట్ అయిపోయింది. వాలీబాల్లో నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ విన్ అయింది. నిజామాబాద్ రన్నింగ్ జరిగింది. మార్చ్ ఫస్ట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇవాళ ఇప్పుడు క్రికెట్ అండ్ కబడ్డీ మరియు దానికి సంబంధించి టగ్ ఆఫ్ వార్ గేమ్స్ అన్ని కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో పార్టిసిపేషన్స్ అన్ని ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. సో ఈ అన్ని గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిసిఎఫ్ మా బాసర్ సర్కిల్ శరణాన్ సార్ ద్వారా ఆ ముగింపు ఉత్సవంలో టోర్నీలు కూడా వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ మీట్ నిజామాబాద్లో జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేసి టేబుల్ టెన్నిస్లో ప్రథమ బహుమతి పొందడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క అంశం సౌకర్యాల పరంగా కానీ మిగతా కండక్ట్ కానీ ఏది తీసుకున్నా కానీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జోనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లా హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 20 మరియు 21 తేదీల్లో చేసినాము. నిన్న మొదటి రోజు 20వ తేదీ రోజు ఇనాగ్రల్ సెషన్కి హానరబుల్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ గారు చీఫ్ గెస్ట్గా మరియు సిసిఎఫ్ బాసర్ సర్కిల్ గారు గెస్ట్గా మరియు 4 జిల్లాల అటవీ అధికారులు, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్సు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్సు, రేంజ్ ఆఫీసర్సు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇటీ నిజామాబాద్లో కండక్ట్ చేసే ఈ క్రీడల పోటీలకు అవుట్డోర్ గేమ్స్గా రాజారాం స్టేడియం, నాగారం స్టేడియం మరియు ఇండోర్ గేమ్స్కి ఆఫీసర్స్ క్లబ్ ఓల్డ్ కలెక్టరేట్ దగ్గర కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొదటి రోజు మార్చ్ 1లో భాగంగా 4 జిల్లాల అటవీ అధికారులందరూ మార్చ్ 1
నిజామాబాద్ జిల్లాకు మొదటి బహుమతి, జగిత్యాల జిల్లాకు రెండవ బహుమతి రావడం జరిగింది. మరియు వాలీబాల్లో మెన్స్లో ఆదిలాబాద్ మొదటి బహుమతి, నిజామాబాద్ రెండవ బహుమతి రావడం జరిగింది. మిగతా అన్నీ ఇవాళ ఫైనల్ మ్యాచ్లన్నీ కండక్ట్ చేసేసి 4 గంటలకు టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 6 గంటల తర్వాత ఈ ముగింపు సమావేశానికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర్ సర్కిల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.